పేరు రిజ్వానా. నేను అతివేలి గ్రామంలో నుండి వస్తున్నాను. నాకు టైలరింగ్ ఇష్టమని నేను ఆశాజ్యోతిలో జాయిన్ అయ్యాను. ఈరోజు నేను మీకు హాఫ్ పెట్టికోట్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి అని చెప్పబోతున్నాను. ముందుగా మనం టేప్ గురించి తెలుసుకుందాం. టేప్ మొత్తం 1.5 మీటర్ ఉంటుంది. ఈ చిన్న అంకెలు ఉన్నాయి కదా, దీన్ని సెంటీమీటర్స్ అంటారు. ఈ పెద్ద అంకెలు బాడీ మెజర్మెంట్ ఇంచులు అంటారు. దీన్ని బాడీ మెజర్మెంట్కు ఉపయోగిస్తారు. 100 సెంటీమీటర్కి 1 మీటర్ అవుతుంది. టేప్ మొత్తం 1.5 మీటర్ ఉంటుంది. ఇప్పుడు నేను హాఫ్ పెట్టికోట్ కోసం 4 భాగాలు 4 కొలత చూపిస్తున్నాను. దీన్ని మన సైడ్ క్లోజ్గా ఉంచుకోవాలి. మన సైడ్ క్లోజ్ ఉండాలి, ఈ ఎదురుగా ఓపెన్ ఉండాలి. ఇప్పుడు లెంత్ వచ్చి 15 సెంటీమీటర్ 15 ఇంచులు తీసుకోవాలి. లెంత్ వచ్చి 15 ఇంచ్కి 15 తీసుకోవాలి. 1/4 వెస్ట్ వచ్చి 9 తీసుకోవాలి. 1/4 చెస్ట్ వచ్చి 9 తీసుకోవాలి. నెక్ వచ్చి 2 సెంటీమీటర్స్ 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ పొడవు వచ్చి 6 ఇంచులు తీసుకోవాలి. స్కేల్ తీసుకోండి అమ్మ కొంచెం. షోల్డర్ లెంత్ షోల్డర్ వచ్చి 2.5 తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చి 5 తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్ పొడవు 15 తీసుకోవాలి. 1/4 చెస్ట్ వచ్చి 9 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ రూపంలో మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చి 2 తీసుకోవాలి. 2 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చి 6 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా స్కేల్తో ఇలా గీతలు కొట్టుకోవాలి. షోల్డర్ వచ్చి 2.5 తీసుకోవాలి. షోల్డర్ ఆర్మ్ రౌండ్ వచ్చి 5 తీసుకోవాలి. దీన్ని ఇలాగా గీత కొట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్లో ఒక డాట్స్ ఉంటాయి కదా, ఇవి 1.5 ఉండాలి, 1/4 ఉండాలి. ఫ్రంట్ వచ్చి ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ వచ్చి ఆర్మ్ రౌండ్ బ్యాక్ వచ్చి ఫస్ట్ ఇది ఆర్మ్ రౌండ్ బ్యాక్ వచ్చి 1.5 ఉండాలా, 1.5 ఉండాలి. ఫ్రంట్ వచ్చి 1.5 ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇలాగా రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. వచ్చే అవసరం మనం రౌండ్ చేసుకోవాలి.
దీన్ని కట్ చేసుకుందాం. చేస్తున్నాను. దీన్ని మనం వెనక భాగం తీసేసి ముందు భాగాన్ని ఇంకొంచెం ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇదండి షార్ట్ పెట్టికోట్. ఇది షార్ట్ పెట్టికోట్. థ్యాంక్ యూ.